సో ఎలాంటి ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది ఏంటి అనేది ఎక్స్పెరిమెంట్ అనమాట. ఒకసారి ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ మీరు జాగ్రత్తగా చూస్తే వీటిలో నుంచి కన్ఫామ్గా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. ఇందులో కొన్ని సొల్యూషన్స్ ఉంటాయి, వాటిని సాల్వ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఎక్స్పెరిమెంట్లో మెటీరియల్స్ ఏంటి, ఓకే, ప్రొసీజర్ ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది కొంచెం క్లియర్గా మీరు రీడింగ్ ఇస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఎలక్ట్రిసిటీ. ఈ కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మీరు కరెంట్ ఎలా ట్రావెల్ అవుతుంది, ఓకే, సర్క్యూట్ అంటే ఏంటి, సర్క్యూట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి అనేది మీకు ఫస్ట్ తెలియాల్సిన విషయం. ఓకే, ఈ కాన్సెప్ట్ మొత్తం కరెంట్ చుట్టూ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ టైం దీని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఓకే, కాంపోనెంట్స్ అండ్ సింబల్స్ నేర్చుకోవాలి. కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి, ఆ సొల్యూషన్స్ని మీరు సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సర్క్యూట్ డయాగ్రామ్స్ ఏంటి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కొన్నిటికి యూనిట్స్ ఉంటాయి, పొటెన్షియల్ డిఫరెన్స్ ఏంటి, కరెంట్కి ఏంటి, ఓకేనా. సో టైమింగ్స్ వీటన్నిటికీ కూడా పర్టికులర్గా యూనిట్స్ ఉంటాయి, ఆ యూనిట్స్ని కూడా మేము నేర్చుకోవాలి కేర్ఫుల్గా. ఓకే, సో ఓమ్స్ లా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఓమ్స్ లా వచ్చిందంటే దీని చుట్టూ మళ్ళీ సిరీస్ కనెక్షను, ప్యారలల్ కనెక్షను, ఇవి రెండు ఓమ్స్ లాకి రిలేటెడ్గా ఉంటాయి. మీకు ఓమ్స్ లా నేర్చుకోవాలి ఫస్ట్. ఓమ్స్ లాలో కూడా ఓకే, పొటెన్షియల్ డిఫరెన్స్కి, నెక్స్ట్ రెసిస్టెన్స్, తర్వాత అమ్మీటర్, ఓకే. సో ఇది ఓమ్స్ లా సర్క్యూట్ ఎలా ఏంటనేది నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఓమ్స్ లాని బేస్ చేసుకొని సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్లో ఏది కాన్స్టెంట్గా ఉంటుంది, సిరీస్లో ఏది కాన్స్టెంట్గా ఉంటుంది, పొటెన్షియల్ డిఫరెన్సా లేదా కరెంటా, ప్యారలల్లో ఏది కనెక్షన్ ఏది కాన్స్టెంట్గా ఉంటుంది, పొటెన్షియల్ డిఫరెన్సా కరెంటా ఏంటనేది మీకు క్లియర్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఓమ్స్ లాలో V = IR కదా. సో అంటే ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది కరెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, అవునా. రెసిస్టర్స్ ఇన్ సిరీస్లో ద పొటెన్షియల్ డిఫరెన్స్ V కదా. సో ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ V అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే ఆ సర్క్యూట్లో మనం తీసుకున్న అన్ని రెసిస్టర్కి V1 + V2 + V3 వీటన్నిటికీ కూడా ఓకే ఈక్వల్ అవుతుందన్నమాట. అంటే నెక్స్ట్ మనం రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్ చూద్దాం. రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్ ఒకసారి చూసినప్పుడు ఈ రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్లో R1, R2, R3 రెసిస్టర్స్ అన్నీ కూడా ప్యారలల్లో కనెక్ట్ చేశారు. అయితే ఇక్కడ టోటల్ కరెంట్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే సమ్ ఆఫ్ ద సపరేట్ కరెంట్ త్రూ ద ఈచ్ బ్రాంచ్ ఆఫ్ కాంబినేషన్. అంటే కరెంట్ I అనుకోండి, అప్పుడు I1 + I2 + I3 అవుతుందన్నమాట. అంటే ఈచ్ బ్రాంచ్లో కరెంట్ ఎలా ట్రావెల్ అవుతుందో అది మొత్తం ఆ సర్క్యూట్లో ట్రావెల్ అయ్యే కరెంట్కి ఈక్వల్ అవుతుంది. ఎక్కడ రెసిస్టర్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ పవర్ P = VI. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఈ లెసన్లో మోస్ట్లీ యూనిట్స్ ఎక్కువ ఉంటాయి, అంటే ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎస్ఏ క్వశ్చన్కి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే పర్టికులర్లీ ఈ ఎలక్ట్రిక్ కరెంట్ కానివ్వండి, మ్యాగ్నెటిజం కానీ, ఈ 2 చాప్టర్స్ నుంచి ఎక్కువ యూనిట్స్ అనేవి ఉంటాయి. ప్రతిదానికి మీరు యూనిట్స్ నేర్చుకొని ఓకే కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ 2 లెసన్స్ నుంచి మీరు కన్ఫామ్గా ఏ క్వశ్చన్స్ వచ్చినా కానీ ఆన్సర్ చేయగలుగుతారు. ఈ 2 లెసన్స్ నుంచి ఇచ్చేటువంటి టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఆ ఎగ్జాంపుల్స్ వాటి సొల్యూషన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి, వాటి యూనిట్స్ కూడా బాగా నేర్చుకోవాలి. ఆబ్జెక్టివ్ టైప్లో మోస్ట్లీ ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ ఆఫ్ సమ్ ఆఫ్ ద సబ్స్టెన్స్ 20 degrees. ఓకే, సో ఈ కండక్టర్స్ ఏంటి, ఆ కండక్టర్స్ మెటీరియల్స్, ఓకే, వాటి యొక్క రెసిస్టివిటీ ఏంటనేది కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా. నెక్స్ట్ వోల్ట్, ఓకే, దేనికి ఈక్వల్ 1 Joule/1 Coulomb. పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 points, వర్క్ డన్ బై చార్జెస్, రైట్. సో మీరు చక్కగా ఈ యూనిట్స్ ఇవన్నీ నేర్చుకోండి. ఓకే, స్మాల్ ప్రాబ్లమ్